నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త జేబీఎం కిరణ్ శర్మ గారున్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే గురువుగారు. సమస్త సన్మంగళాని భవంతు, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. గురువుగారు, మనకి ఇప్పుడు బాగా ట్రాన్స్‌జెండర్స్ అని అంటాము, నపుంసకులు అని అంటూ ఉంటాము. అర్ధనారీశ్వరులు అని గూడా అంటూ ఉన్నారు వాళ్ళనిప్పుడు. వాళ్ళు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి, లేదా వాళ్ళిచ్చిన ఒక రూ. 1 కాయిన్ తీసి పర్స్‌లో పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని ఇలా అంటూ ఉంటారు. అలాగే శుభకార్యాల్లో గూడాను ఓపెనింగ్స్‌కి గాని ఇలాంటి వాటికి వాళ్ళని పిలిచి మరీ చేపిచ్చుకుంటున్న వాళ్ళున్నారు. మీరేం చెప్తారు అసల? వాళ్ళ గురించి నిర్వచనం ఏంటి అసలు? వాళ్ళు ఎలా మనం వాళ్ళని చూడొచ్చు అంటారు? టు బి హానెస్ట్ కూడా ఏంటంటే, మీరు మన ఒక మాట్లాడిన దాంట్లో 3 పదాలు, ఒక పదాన్ని నేను తిరస్కరించాను. హ్మ్. అర్ధనారీశ్వరులు కాదు వాళ్ళు ఎప్పుడు కూడా. హ్మ్. అంటే హ్మ్. మగతనం వాళ్ళకి లేదు. హ్మ్. పురుష లక్షణం అనేది లేదు. కేవలం రోమాలు ఇతరు తప్ప వాళ్ళకి స్త్రీ లక్షణం 70% ఉంటూ, హ్మ్. పురుష లక్షణం లేనటువంటి వాడు. హ్మ్. స్త్రీ లక్షణం ఉండి పురుష లక్షణం లేనటువంటి వాళ్ళు. హ్మ్. కానీ అంతే తప్ప ఇది వాళ్ళకి క్లారిటీ. క్లారిటీ. వాళ్ళకి పురుష లక్షణం 30%. లక్షణాలు పురుష లక్షణాలు. స్త్రీ శరీరం ఉంది ఎక్కువగా వాళ్ళకి. హ్మ్. ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి. కాబట్టి అర్ధనారీశ్వరుడు కాదు వాళ్ళు. హ్మ్. అర్ధనారీశ్వరుడు అంటే సగభాగం పురుషుడిగా, సగభాగం స్త్రీగా ఉంటాడు. హ్మ్. వాళ్ళ సగభాగం పురుషుడిగా ఉన్నారు కానీ ఇప్పుడు కనపడరు ఎక్కడ కూడా మనకి. హ్మ్. రెండవది, మీరు అన్నట్టుగా మనకి ఈ యొక్క ట్రాన్స్‌జెండర్స్ ఎవరైతే ఉన్నారో, మనకి నపుంసకులు ఎవరైతే ఉన్నారో, తప్పకుండా వీరు చేసేటువంటి నిజంగా నేను యాక్సెప్ట్ చేస్తాను. అంటే వారిని తప్పకుండా గౌరవప్రదంగా చూడాలంటాను నేను హ్మ్. 100%. కానీ మీకు ఎవరెవరైతే ఈ గృహప్రవేశాల దగ్గరికి, పెళ్లి దగ్గరికి వచ్చేసి ఇంకా పెళ్లి దగ్గరికి రాలేదు, వస్తే కొట్టేస్తారు అందరు కలిసి. కానీ హ్మ్. ఈ నానా హంగామా చేసేటువంటి వ్యక్తుల్ని మాత్రం, అంటే మేము గృహప్రవేశం చేస్తుంటాం, ముహూర్తం అవుతుంటేనే వాళ్ళ గొడవ స్టార్ట్ అయిపోతుంది. హ్మ్. ఇక్కడ మేము ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేవో అని మొదలు పెడుతున్నా కూడా మా మంత్రాలకి ధీటుగా ఏయ్ 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 చప్పట్లు, గట్టిగా మాట్లాడుతూ, అరుపులు. గట్టిగా అరుస్తూ నేను ఒక రకంగా ఇట్లనే మేము కంటిన్యూ చేస్తుంటే వాళ్ళని పట్టించుకోలేని చెప్పేసి హ్మ్. బట్టలు ఇప్పడం మొదలెట్టారు. బట్టలు ఇప్పేసి చూసినావా, నేను మొగోడిని కాదు ఆడదానిగా, చూసినావా నాకు ఇదంటే మొత్తం నగ్నంగా తిరగడం అనేది నేను చాలా సార్లు చూసాను. నాకు అది ఒక రకమైనటువంటి జుగుప్స, అంటే వాళ్ళ మీద గౌరవం ఉండేది నాకు. హ్మ్. అయితే మీరు అన్నట్టుగా ఇక్కడ అటువంటి వాళ్ళని తరిమేయాలి. హ్మ్. మీరు ఒక రకంగా చెప్పాలంటే కట్ట తీసుకొని కాళ్ళు ఎరగొట్టాలి వాళ్ళవి, కాళ్ళు చేతులు ఎరగొట్టాలి వాళ్ళవి, నో డౌట్ అబౌట్ ఇట్. అలాంటి వ్యక్తిత్వం. కానీ మీరు చాలా మంది చూడండి, మీకు కూడా చీర కట్టుకోరాదు. కొంతమంది నపుంసకులు చీర కట్టుకుంటే అవును. మీకు కూడా అంత చీర కట్టుకోరాదు, మీకు అంత అందంగా తయారవ్వడం రాదు. హ్మ్. ఈవెన్ లిప్స్టిక్ కూడా మీకు అంత అందంగా పెట్టుకోవడం రాదు మీకు. హ్మ్. అసలు ఆ బొట్టు పెడితే, ఆ సువాసన పూలు పెడితే అసలు అద్భుతం. వాళ్ళు అప్సరసలా ఉంటారు. వాళ్ళు అవును. అప్సరసలే వాళ్ళు. ఏదో ఒక కళ ఉంటుంది ఆ! నిజంగా ఉన్న వాళ్ళ ఎక్కడంటే దగ్గర. నిజమైనటువంటి నపుంసకులు, హ్మ్. అంటే శరీరతత్వంతో నపుంసకులు కోమలతత్వం ఎక్కువ ఉంటుంది. అక్కడే చెప్పిన అందుకే హ్మ్. శ్రీతత్వం ఎక్కువ అంటే కోమలతత్వం ఎక్కువ ఉంటుంది. హ్మ్. ఆ కోమలతత్వంతో ఉన్న వాళ్ళు మాత్రమే ఇస్తారు. మిగతా వాళ్ళు మొగోళ్ళలా కనబడి మీసాలు రోజు కొరుక్కొని, అసలు వాళ్ళకి అంత మీసాలు రావు, గడ్డలు రావు వాళ్ళకి. హ్మ్. అసలు మీద అంత రావు, అసలు అబద్ధం. హ్మ్. వస్తాయి కానీ అంత రావు. కానీ నిజమైనటువంటి వాళ్ళు ఎక్కడ కనపడుతున్నారు మీకంటే, మీరు సాయంత్రం పూట మీరు జంక్షన్‌లో కనపడతారు మీకు. హ్మ్. జంక్షన్‌లో మనకి ట్రాఫిక్ జంక్షన్ ఐలాండ్ దగ్గర హ్మ్. కనబడతారు. ఏ ఒక్కరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. హ్మ్. భార్యాభర్తలు పోతే అక్క అంటారు, అన్న అంటారు. ఇస్త్రీ లేదంటుకో, సరే అన్న అని చెప్పేసి ఇట్లా అని ఆశ్రయించి వెళ్తారు. అవునవును. సో దట్ ఇస్. వాళ్ళలో చూడండి మీరు, చాలా అందమైన వాళ్ళున్నారు. చాలా అందంగా ఉంటారు వాళ్ళు. హ్మ్. నేను అలాంటి వాళ్ళని రేపు ఫ్యూచర్‌లో, నేను టు బి హానెస్ట్ ఏందంటే, మా ఇంట్లో భయం వాళ్ళంటే. ఎందుకంటే అవును. అల్లరి చేస్తాడని భయం. అవును. కానీ నేను రేపు నా ఫ్యూచర్ నా కూతురికి అలాంటి మంచి ఉన్నటువంటి వ్యక్తులు, అంటే మంచిగా అంటే అందంగా ఆడపిల్లలాగా లక్ష్మీ కళ ఉన్నటువంటి వ్యక్తుల్ని అవును. ట్రాన్స్‌జెండర్స్ తీసుకొచ్చేసి గానా బజానా పెట్టాలని కోరిక నా నా కోరిక అద్భుతం ఉంది. గురువుగారు. ఎందుకంటే అది నాకు చాలా ఇష్టం అది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, వాళ్ళ ఆశీర్వచనం మంచిదా అంటే, ఏ తత్వం లేనటువంటి వాళ్ళు. హ్మ్. అంటే కామ్యకర్మ ఉండదు వాళ్ళకి. అంటే కేవలం తిండి కోసం తపన పడతారు వాళ్ళు. అవును. వాళ్ళు దత్తత తెచ్చుకుంటారు పిల్లల్ని. హ్మ్. వాళ్ళని పెంచడానికేగా. అంతే. వాళ్ళు సెక్సువల్‌గా ఏమి చేయడానికి కాదు. ఎవరికైతే కాముక కర్మ ఉంటదో వాడు ఎక్స్‌పెక్ట్ చేస్తాడు, నేను ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి చెప్పేసి. హ్మ్. వాడు ఎందుకు అందంగా తయారవుతున్నాడో వానికే తెలవదు. అవును. కానీ అందంగా తయారయ్యి తనకు తానే ఆనందపడతాడు. హ్మ్. తప్ప ఈ అందాన్ని ఒకళ్ళకి ఉపయోగించాడు. ఆలోచించండి. అంటే ఎంత బాధ అనిపిస్తున్నాడు మనకి. అరే ఇంత అవును. అందంగా తయారవుతున్నారు వాళ్ళు, పాపం వాళ్ళ అందాన్ని ఎవరు స్వీకరించగలుగుతారు అని వాళ్ళే అంత తయారై వాళ్ళే హ్యాపీ ఫీల్ అయిపోయి అవును. అందంగా ఉంటారు. సెల్ఫ్ అటువంటి వాళ్ళకి సాటిస్ఫాక్షన్. మనసులో కల్మషం ఏం లేదుగా. హ్మ్. అటువంటి వాళ్ళ ఆశీర్వచనం తప్పకుండా అక్కడ ఆశీర్వచన ఫలితము అర్ధనారీశ్వర ఆశీర్వ ఫలితం దొరుకుతుంది. ఓకే. దే ఆర్ పీపుల్ నాట్ అర్ధనారీశ్వరుడు. కానీ అటువంటి వాళ్ళు, అటువంటి సౌమ్యతత్వం ఉన్న వాళ్ళు, హ్మ్. అటువంటి వాళ్ళ ఆశీర్వచనం మీకు చాలా మంచిది. ఇది నేను 100% నేను దాన్ని నమ్ముతాను. హ్మ్. నమ్మడం అంటే ఏంటంటే, నేను కార్‌లో వెళ్తున్నప్పుడు గాని తప్పనిసరిగా మా ఆవిడకి ఫస్ట్ భయం ఉండేది. హ్మ్. తర్వాత వాళ్ళు రాగానే, "అలా ఉండదు పాపాయ్, ఇలా ఉండదు అమ్మాయి, అవును. నువ్వేం కంగారు పడకు, వాళ్ళకి ఇచ్చేయొచ్చు నువ్వు" అని చెప్తే తన చేత్తో ఇచ్చేసేది. మా అమ్మాయి ఉన్నా సరే నన్ను ఇవ్వంటే ఇదివరకి ముట్టుకోవడం భయమేసేది వాళ్ళకి. అవును. ఇప్పుడు వాళ్ళని ముట్టుకున్నా ఇచ్చేసి, వాళ్ళు తల మీద చేయి పెట్టి తిప్పి తల మీద రూ. 10 పెడితే, మీరు అలాంటి వాళ్ళను
100 తీసుకుంటారు. ఉమ్. ఒకవేళ 100 నోట్ ఇస్తే అన్న ఎంత తీసుకోవాలన్న అడుగుతారు. అవునవును అన్న అలాంటి వాళ్ళ వాళ్ళు భావాన్ని మాట్లాడరు. బాగా వినండి. అవును బావాదరు వాళ్ళు అన్న ఎంత తీసుకుంటాం అన్న, ఉమ్. అక్క ఎంత తీసుకోవాలక్క, ఓ 10 తీసుకో సరే అని చెప్పేసి మొత్తం లెక్కెట్టి మనకి ఇచ్చేసి 10 తీసుకుంటారు వాళ్ళు. అవును 100 తీసుకుంటే వచ్చాడు అనుకో, బావ చక్క మంచోడు బావ, మంచోడు అన్న, అక్క మంచి చూసుకో అన్నని. అంటే వాళ్ళు ఉంటుండే ఒక రకమైనటువంటి ఒక అద్భుతమైన ప్రేమ తత్వం అది. అవును అటువంటి వాళ్ళని మనం గౌరవించాలి కదా. రెండోది మీకు తెలుసో తెలియదో, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఈ జూట్ బ్యాగ్స్ తయారు చేస్తారమ్మా. ఉమ్, ఉమ్, కేవలం ట్రాన్స్జెండర్ తయారు చేస్తారు, ఆడవాళ్ళు తయారు అంటే సారీ వాళ్ళు తయారు అవును. చేస్తారు, ట్రాన్స్జెండర్ తయారు చేస్తారు. వాళ్ళ గ్రూప్ ఉంది, వాళ్ళు ఉమ్, కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, ఏదంటాను, కష్టపడే వాళ్ళు ఉన్న వారికి 100 రూపాయలు ఎక్కువ ఇవ్వండి. అవును జూట్ బ్యాగ్ అమ్ముతున్నారు వాళ్ళు, రైట్ తీసుకోండి, బయట 100 రూపాయలు ఉంది, 200 ఇచ్చి కొనుక్కోండి, అవును తప్పులేదు దానికి ఏం ప్రాబ్లం లేదు. ఉమ్, నేను వాళ్ళని ప్రోత్సహించని చెప్తాను. అవును అలా ప్రోత్సహించడం వల్ల మనకి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా పనికి వస్తాయి. మనం ఇచ్చే 100 రూపాయలు వాళ్ళు కేవలం ఆ చీరలు కొనుక్కోవడానికో లేదంటే పిల్లల్ని అవును లేకపోతే పిల్లలకి చదువుకో పనికి వచ్చేసి వాళ్ళ పిల్లల్ని కలెక్టర్ చేసే అవకాశం, వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చేసే అవకాశం ఉంటుంది. అవును దానికి నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను. కాబట్టి అటువంటి వాళ్ళని మీరు ఎప్పుడు కూడా నీచంగా చూడకండి, వాళ్ళని తప్పకుండా గౌరవించండి. వాళ్ళ ఆశీర్వచనం మీకు ఫలితం ఇస్తుంది. వాళ్ళు ఇచ్చే రూపాయి కూడా మీకు తప్పకుండా నిజంగానే ఏదన్నా నాకు ఎక్స్పెక్టేషన్ అంటే అలా చాలాసార్లు నాకు చాలా లాభం అనిపించింది. ఉమ్, వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకున్న తర్వాత నాకు పనులు అయినాయి. ఎందుకు ఐ ఫీల్ బెటర్ అంటే ఉమ్, నాకు ఒక మంచి అరే నాకు కూడా ఒక మంచి వాళ్ళ బ్లెస్సింగ్ దొరికాయనే ఫీలింగ్ నాకు చాలాసార్లు ఉండేది నాకు. అవును అలా నేను అనుభవించాను. కాబట్టి యూ రెస్పెక్ట్ దెమ్. Hmm. వాళ్ళ ఆశీర్వాదం అయితే మంచి తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ మంత్రాలు చదవరు. ఉమ్, మా అన్న చల్లగా ఉండాలి, చాలా చాలా ఒక్క మాట చాలు, చల్లగా ఉండాలి అంతే చాలు. అవును మా వారిని వచ్చేసి అమ్మ చల్లగా ఉండక్క అని చెప్పి అంతే అనుకుంటారా, అంటారు ఎనఫ్ మనకి చాలా ఒక్క చల్లగా ఉండే మాటే చాలు, బోలెడు అద్దరు దాంట్లో. అవును కాబట్టి అలాంటి వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వచ్చు. వాళ్ళ ఉమ్, ఆశీర్వచనం ఫలితం తగ్గుతుంది. ఆ రూపాయికాయని మనకి యశస్సు కలిగిస్తారని నేను నమ్ముతాను. ఉమ్. ఇప్పుడు ఆ నమ్మకం అది అదే అంత మీరు ఉన్న దానిలోనే ఆ డిఫరెన్స్ చూసుకోవాలి మనం అంతే చూసుకోవాలి. వాళ్ళ కానీ మంచి original. వాళ్ళని చెడ్డ వాళ్ళని ఎన్నుకోండి. ఉమ్, కష్టపడే వాళ్ళకి మీరు తయారండి. అలా మనకు ఉన్నటువంటి వ్యక్తులు, నేను ఒకటే చెప్తాను, నేను అందంగా తయారైనటువంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఉమ్. చాలా సున్నితంగా మాట్లాడతారు, చాలా సౌమ్యంగా ఉంటారు. అసలు అల్లరి చేయని దగ్గరికి వచ్చి ఆ ట్రాఫిక్ ఐలాండ్ లో ఆ 2 నిమిషాలు టక్క వస్తారు, అడుగుతారు, 3 సార్లు బండి కొడతారు, నిజంగానే ఆ బండి చుట్టూ 10 రూపాయలు తిప్పుతారు, తల మీద ఉమ్. తిప్పుతారు, జైలు పెట్టుకుంటారు, చేపెడతారు, వెళ్ళిపోతారు. అంత బ్లెస్సింగ్స్ ఉంటాయి. నాకైతే నాకు 100% కాన్ఫిడెంట్ గా ఉంది. నేనైతే అనుభవించాను. ఉమ్, తప్పకుండా నేను ఏ డ్రెస్ ఉన్నా, నేను ప్యాంట్ షర్ట్ వేసుకుంటాను, వేసుకున్నా ఇలా ఉన్నా నేను ఐ ఫీల్ బెటర్, నాకు హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళు బాగా మాట్లాడతారు, వాళ్ళు తీసుకోవచ్చు. కానీ చండాలమైనటువంటి వ్యక్తుల్ని మాత్రం తరిమేయండి, కాళ్ళు ఇరగొట్టండి, నో ప్రాబ్లం, మీకు ఇబ్బంది ఏమి ఉండదు అనే విషయం చెప్తున్నాను. ఉమ్. అది ఇంకా జూట్ బ్యాగ్ తయారు చేసే వాళ్ళకి, అటువంటి వాళ్ళు ఏమైనా ఎంకరేజ్ స్వయం చేయాలి ప్రతిపత్తితో బతికేటువంటి వ్యక్తులకి